ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీదేవి గారు. నమస్కారం అండి. శ్రీదేవి గారు, మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ సినీ ప్రస్థానంపై ఓ స్మాల్ స్టోరీ ఇప్పుడు శ్రీదేవి గారి అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. శ్రీదేవి గారు 50 సంవత్సరాల సినీ జీవితం, 300 సినిమాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? నా ఒక జర్నీ మీరే చూశారు, మీరే చెప్పాలి, నేనేం చెప్పగలను. అంటే ఈ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది, న్యూ కమర్ లాగా అనిపిస్తుంది. 16 ఏళ్ల తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ కెమెరా ఫేస్ చేస్తున్నారు కదా, చిన్నపాటి తడబాటు కూడా ఏం అనిపించలేదంటారా? అంటే 15 ఏండ్ల గ్యాప్ తర్వాత నేను ఇంగ్లీష్ చేశాను. ఆ తర్వాత 4 years తర్వాత మామ్ చేస్తున్నాను. అలా ఏమనిపించలేదు. మా తెలుగు ప్రేక్షకులకు ఒక అనుమానం ఏంటంటే, ఈ 16 ఏళ్ల అతిలోక సుందరిని బంగారు పంజరంలో దాచిపెట్టిన వేటగాడు ఎవరు అని. అంటే పాపం అండి, ఆయన బోనీ కపూర్ గారు నన్ను ఏం పంజరంలో ఏమీ పెట్టలేదు. ఇట్ వాజ్ మై డిసిషన్. ఏమంటే ప్రతి ఆడ జీవితంలో ఒక జర్నీ వస్తుంది, ఒక లైఫ్ వస్తుంది పిల్లలతోటి. పిల్లల తర్వాత యూనో మా ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఒక అంత లైఫ్ చేంజ్ అవుతుంది. సో దట్ 15 years నేను నా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళతో నేను గడిపాను. ఈ మధ్యకాలంలో శ్రీదేవి గారు బాగా పెయింటింగ్ నేర్చుకున్నారు, బాగా వంట చేయడం నేర్చుకున్నారు అంటారు. వంట చేయటం రాంగ్ అండి. నేను అసలు వంట రూమ్కే వెళ్ళను. సూపర్వైజ్ చేస్తాను, కానీ వంట ఐ డోంట్ నో, వంట నేను చేయను. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మామ్ సినిమా తీస్తున్నారు. ఏంటి, తల్లి సెంటిమెంటే ప్రధానంగా ఇతివృత్తం ఉంటుంది, స్టోరీ దాని చుట్టూ తిరుగుతుంది అంటారు. ఏంటి దీంట్లో ఏముంటారు ముఖ్యంగా? ఈ ఫిల్మ్ ప్రతి మదర్ కోసం తీసింది, ప్రతి కూతురు కోసం తీసింది. ఇట్స్ అ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది వచ్చి ఈ ఒక మదర్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ అయిన క్యారెక్టర్, డెడికేటెడ్ మదర్, సెల్ఫ్లెస్ లవ్ అంటారు చూడండి. వాళ్ళ కూతురు కోసం ఎంతైనా తెగించగలదు, ఒక తన కూతురు సేఫ్టీ కోసం. అదే స్టోరీ. మొత్తానికి ట్రైలర్ చూస్తే ఎక్కడ సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామానే కాదు, సస్పెన్స్ కూడా, థ్రిల్లర్ కూడా. ఆ టైటిల్ చూస్తే మధ్యలో ఓ రెడ్ కలర్లో ఉంది మామ్ అని చెప్పి, దాంట్లో ఏదైనా అర్థం ఉందా? ఇది ఒక డైరెక్టర్ గారి ఒక నేటివిటీ. ఈ క్యారెక్టర్లో చాలా ఒక షేడ్స్ ఉన్నాయి, దుర్గా, కాళీ. సో ఆ రెడ్ అన్న కలరు చాలా యూస్ చేశారన్నమాట బ్యానర్స్లో కూడా. సో ఇది డైరెక్టర్ రవి ఒక క్రియేటివ్. శ్రీగారు, యాక్చువల్ ట్రైలర్లో చివరికి ఒక పదం ఉంటుంది, నేను నీ సొంత కూతురు కాదని చెప్పి నువ్వు చెప్పలేదా మ్యామ్ అంటారు. అంటే మామ్ కాదు మ్యామ్ అంటారు. దాని అర్థం ఏంటి? ఆ అర్థం మీరు పిక్చర్ చూడండి తెలుస్తుంది. అప్పటి వరకు సస్పెన్స్ అంటారు. ఇప్పుడేం 2 weeks కదా ఉంది. శ్రీదేవి గారు, ప్రివ్యూ మీ కూతుర్లను జాహ్నవి, ఖుషిని చూపించినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారండి? పిక్చర్ చూశారు. నా పెద్ద పాప అంటే నేను లేదప్పుడు ఇంటికి వచ్చింది పిక్చర్ చూసి. అయితే తను ఏం చెప్పలేదు, నన్ను కౌగిలించుకొనింది అంతే, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంత ఎమోషనల్ అయిపోయింది. ఆ క్షణంలో కళ్ళలో నీళ్లు తిరిగి ఉంటాయి మీకు కూడా. ఇట్స్ అ వెరీ గ్రేట్ మూమెంట్. అంటే ఈ పిక్చరు చెప్పకుండానే ఎన్నో తను చెప్పింది. సో వెన్ యూ సీ ద రియాక్షన్ సంథింగ్ లైక్ దట్, యూ ఒక ఆర్టిస్ట్గా ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. శ్రీగారు, మీ గురించి తల్లి కూచి అంటారు, అమ్మ కూచి అంటారు మిమ్మల్ని. అంటే మిమ్మల్ని, మీ జీవితాన్ని, నటన జీవితాన్ని తీర్చిదిద్దింది మీ తల్లిగారు అంటారు. మీ పిల్లల విషయంలో కూడా మీరు అలాగే అంత కేర్ తీసుకుంటారా?
అంటే ఆ, సినిమాలో తీర్చిదిద్దింది నేను ఒప్పుకోను. యాజ్ అ మదర్ నేను ఇప్పుడు మేము ముందు కూర్చొని ఉన్నానంటే దానికి కారణం మా మదరే. అంటే ఎన్నో నేర్చుకున్నాను మంచి చెడ్డ లైఫ్లో. ఒక యాక్టింగే కాదు, అసలు ఏ ఒక్క విషయంలో ఏ ఒక్క పని చేసినా 100% చెయ్యాలి, 100% యూ షుడ్ గివ్ అని. చాలా ఇలాంటి లైఫ్లో వాల్యూబుల్ థింగ్స్ చాలా నేర్చుకున్నాను నేను ఆమె దగ్గర నుంచి. దాంట్లో నుంచి నేను ఒక 50% కూడా నేను నా పిల్లలకు నేను ఇవ్వగలిగితే అది ఎంతో పెద్ద విషయం. మీ సినిమా హీరోయిన్ కావాలని చెప్పి ఆశ ఆకాంక్ష మీ తల్లి గారిదా లేకపోతే మీదే? ఇప్పుడు నేను ఒక ఫిల్మ్ ఫీల్డ్లో నుంచి రాలేదు. ఇది ఒక యాక్సిడెంటల్ అనమాట. ఏది ప్లాన్ చేయలేదు మా పేరెంట్స్ ఇలా ఫిల్మ్లో రావాలని. ఇది ఒక యాక్సిడెంటల్గా జరిగింది. సో నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ డాన్సింగ్లో. సో మా మదర్ సపోర్ట్ చేశారు. శ్రీ గారు, యాక్చువల్గా ఇది ఉమెన్ సెంట్రిక్ సినిమా. ఇది యాక్చువల్గా ఇది మీ ప్రమోషన్స్ కూడా చెప్తున్నారు. అది ఈ యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీ తల్లి గారు క్యారెక్టర్ కనిపిస్తూ ఉండిందా మీకు? చూడండి, అమ్మలో జో స్పెషల్ ఒక ఉంటుంది. అది అన్ని అమ్మలోనూ ఉంటాయి. అంటే పిల్లల కోసం వాళ్ళు తపన పడటము, వాళ్ళు కష్టపడటము, ఏదైనా వాళ్ళ ప్రయారిటీ అమ్మకు పిల్లలే. సో అలాంటివి చాలా విషయాలు ఈ పిక్చర్లో మామ్లో మీరు చూడొచ్చు. ఆ ఎమోషన్స్ లాస్ట్ వరకు సస్టైన్ చేయగలిగారా మొత్తం 2.5 hour సినిమాలో కూడా? నేనేం చెప్పగలుగుతాను, మీరు చూడండి, పిక్చర్ చూడండి. ఒక సంఘటన తల్లి గురించి గుర్తుకొచ్చాను కాబట్టి, తెలుగులో మీరు రాఘవేంద్ర మూవీ చేస్తున్నప్పుడు మీరు ఎన్టీ రామారావు గారు ఒక షూటింగ్ వెళ్తున్నప్పుడు మీ తల్లి గారు అక్కడ కనిపించకుండా పోయారు ఆ సమయంలో అని చెప్పి ఒక పత్రికలో ఒక చదువుకున్నాం. మీరు బాగా టెన్షన్ గురయ్యారు ఆ సమయంలో అని చెప్పి. అంటే స్నోలో షూటింగ్ చేసామన్నమాట. అంటే అక్కడ ఎక్కడ మా హౌస్ అంటే ఒక కాటేజ్ లాగా ఇచ్చారు. సో అక్కడ నుంచి ఆ స్నోలో జర్నీ చాలా ఒక భయంకరమైన జర్నీ అన్నమాట. సో అక్కడ గబక్కని మా మదర్ కనపడలేదంటే వేరే దారిలో నుంచి ఆవిడని తీసుకెళ్లారు, నేను వేరే దారిలో నుంచి నన్ను తీసుకెళ్లారు. సో ఆ ఒక 10-15 నిమిషాలు చాలా భయపడ్డాను. ఒకే ఏడుపు అంట మీకు? అట్లా కాదు, ఒక కన్సర్న్, ఒక భయం, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎలా తప్పిపోయారన్న ఒక బాధ. అది ఒక 15 నిమిషాల కంటే అక్కడ ఒకవేళ ఎక్కువ అయి ఉంటే నేను నిజంగా ఏడ్చేదాన్ని. కానీ అంతలోగా మా మదర్ కనిపించారు. శ్రీదేవి గారు, తెలుగులో బాగా మెమరబుల్ క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తు ఉండే అంశాలు ఏమున్నాయి? చాలా ఫిల్మ్స్ ఉన్నాయి, ఒక్కటే అని చెప్పలేము. మొట్టమొదట నా ఫిల్మ్ 16 ఏళ్ల వయసు, అది మర్చిపోని చిత్రం. దాని తర్వాత వేటగాడు, దేవత, చాలా చాలా మర్చిపోలేని నా జీవితంలో ఫిల్మ్స్ అన్నమాట. తెలుగులో మీకు ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే? ఇప్పుడు ముందా ఇప్పటికా? అప్పుడు ఎవరిని చెప్పగలం, అంతా పెద్ద గొప్ప యాక్టర్స్. వాళ్ళతో యాక్ట్ చేయటం అన్నది పెద్ద విషయం. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, లెజెండ్స్ అన్నమాట. వాళ్ళతో చేయటం అన్నది నిజంగా అదృష్టం. మీరు అక్కినేని నాగేశ్వరరావుతో చేశారు, నాగార్జునతో చేశారు, నాగ చైతన్యతో చేసే అవకాశాలు లేవంటారా? నేను ఎలా చెప్పగలను చెప్పండి. ఒక హైపోథెటికల్ క్వశ్చన్ ఇది. సో వైల్డ్ ఇమాజినేషన్లో ఆలోచిస్తే మీకు తెలుగులో ఒక హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడుండే జనరేషన్స్తో ఎవరితో నటించడానికి మీరు ఇష్టపడతారు? ఈ జరగని విషయాల గురించి నేను దాని గురించి కమెంట్ చేయటం నాకు అసలు అదే హైపోథెటికల్ క్వశ్చన్ అన్నాం కదా. రియలీ ఇట్ విల్ బి కిడిష్ ఇఫ్ ఐ. అదేవిధంగా రాఘవేంద్రరావు గారు, అంటే జనరల్గా ఒకే తరహా సినిమాలు వచ్చిన సమయంలో రాఘవేంద్ర గారు మిమ్మల్ని భిన్నంగా చూపించడానికి ప్రయత్నించారు. ఇంకా అటువంటి దర్శకులు రాఘవేంద్ర లాగా మీకు ఇష్టమైన దర్శకులు ఎవరు? రాఘవేంద్రరావు గారితో చాలా ఫిల్మ్
నటించడానికి నాకు కలిసి పనిచేయడానికి అవకాశం దొరికింది. గ్రేట్ డైరెక్టర్. నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. తెలుగు ఫిల్మ్స్ కాకుండా నా పైన నమ్మకం పెట్టి హిందీ ఫిల్మ్లో నాకు అవకాశం ఇచ్చింది రాఘవేంద్రరావు గారే. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ మిమ్మల్ని అతిలోక సుందరి అని చెప్పి తెలుగు ప్రేక్షకులు పొగుడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు చాలామంది షీల, మున్ని వీళ్ళందరూ వచ్చేసారు కదా, ఇలా వచ్చినా కూడా ఇంకా అతిలోక సుందరి లాగానే ఉందంటారా? నేను ఎలా చెప్పగలిగానండి? ఇంకా చాలామంది మీ వయసులో ఉండేవాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంత గ్లామర్కి రహస్యం ఏంటని. ఏమి రహస్యం లేదండి. ఏముంది అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాము, హెల్దీ లైఫ్, దట్స్ వాట్ మ్యాటర్స్. దీనికి మించిన కేర్ ఏముండదు అంటారు? ఏముందంటే యోగా చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, జాగింగ్ చేస్తాను, మంచి జంక్ ఫుడ్ తినను, హెల్త్ కాన్షియస్. ఇది నేను ఒక్కదానే కాదు, ద హోల్ వరల్డ్ ఇస్ చేంజ్. అంటే అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ఇంకోటి, జూలై 7 తెలుగు ప్రేక్షకులకు తమ కళల సుందరి శ్రీదేవి నటించిన సినిమా రిలీజ్ అవబోతుంది అని చెప్పి, ఆ సినిమాలో ఇంకా మెసేజ్ ఏముండబోతుంది? ఇది ఒక సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్ నాకు చేయటం. చాలా ఎమోషనల్ ఫిల్మ్. నేను ఒక తల్లి కాబట్టి ఒక తల్లి పడే ఒక కష్టం, తను పడే ఒక తపన నేను ఆ షూటింగ్ ద్వారా అర్థం చేసుకోగలిగాను ఆ క్యారెక్టర్ని. తప్పకుండా ఆడియన్స్ ఈ పిక్చర్ లైక్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇంకా చాలా సందర్భాల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు చెప్తున్నారు, అప్పుడు చెప్పేవాళ్ళు రిహార్సల్స్ లేకుండా శ్రీదేవి మొత్తం నటిస్తారు అని చెప్పి. అమితాబ్ బచ్చన్ కూడా అదే అంటారు. అంటే నటన మీద అంత పట్టు కలిగి ఉన్నారు అప్పుడు అని చెప్పి. అంత గ్యాప్ తర్వాత మళ్ళీ నటిస్తున్నారు, అదే రకమైన పట్టు నటన మీద ఉందంటారు? గ్యాప్ అనటం మీరు చెప్పిన తర్వాతే గుర్తుకొస్తుంది, లేకపోతే ఆ గ్యాప్ అసలు తెలియదు. ఇంకోటి, ఆఫ్ స్క్రీన్లో బోని కపూర్ శ్రీదేవి జంట చూడముచ్చటగా ఉంటుంది. ఆన్ స్క్రీన్ మీద కూడా ఆ జంటని సినిమాలో చూడవచ్చా? ఎందుకంటే భవిష్యత్తులో అలాంటి ఆలోచన లేదంటారా? ఇంకో పర్సనల్ క్వశ్చన్. శ్రీదేవి గారు, మీరు బోని కపూర్ని పెళ్ళాడిన తర్వాత చాలామంది యువకులు మనసుల్ని బ్రేక్ చేశారు. ఒక విషయం పర్సనల్ క్వశ్చన్. అప్పుడు ఆ సమయంలో మీరు బాగా స్టార్డమ్గా ఉన్నప్పుడు చాలా మంది ప్రపోజల్స్ చేశారు మీకు అని అంటారు, నిజమేనా? ఏమండి, మనం ఇక్కడ మామ్ గురించి మాట్లాడటానికి వచ్చాము, నా పెళ్ళి గురించి కాదు. మామ్లో ఇంకో అంశం ఏంటంటే, అంటే దీంట్లో విలన్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ అనేవి తక్కువగా చూపించారు, కేవలం సందేశాన్ని మాత్రమే చెప్పాలనే ఆలోచనతో చేశారని చెప్పి రివ్యూస్ చదివాను, అది నిజమే అంటారు? ఒకేసారి పిక్చర్ ఎక్స్పోజ్ చేస్తే ఏముంది చెప్పండి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, అదేంటి ఇదేంటి. ఆ క్యూరియాసిటీ ఉండటం మంచిది కదా పిక్చర్ గురించి. ఎన్టీఆర్తో నట జీవనంతో మీరు ఉన్నప్పుడు, ఎన్టీఆర్ బడిపంతులు సినిమాలో మనోహరాలుగా యాక్ట్ చేశారు, మళ్ళీ అదే ఎన్టీఆర్తో సరసా నటించినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అప్పుడు? నా ఫీలింగ్, షూటింగ్ చేస్తున్నాను, పెద్ద యాక్టర్, ఎలా నేను బడిపంతుల్లో యాక్ట్ చేసినప్పుడు ఆయన్ని చూసి అనుకున్నాను, అలాగే వేటగాడిలో కూడా. బడిపంతులో గ్రాండ్ ఫాదరు, తర్వాత వేటగాడిలో ఆయన పేర్ అన్నమాట. సో ఏ ఒక ఫీలింగ్ ఏది చేంజ్ అవ్వలేదు. ఆయన రెస్పెక్ట్ కానీ భయం కానీ అలాగే. ఆయనతో నటించేటప్పుడు చాలామంది హీరోయిన్స్ భయపడిపోయే వాళ్ళు అంటారు, మీరు చాలా ఈజీగా మూవ్ అయ్యేవాళ్ళ రామారావుతో పాటు, ఎన్టీ రామారావుతో పాటు? మూవ్ ఎలా ఉంది, ఆయన సీనియర్ యాక్టర్, పెద్ద ఆయన, ఈజీగా మూవ్ అవ్వటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఆ రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఎలా ఈజీగా మూవ్ అవుతాం. రామారావు గారు, నాగేశ్వర గారు ఆ జనరేషన్ చేశారు, మళ్ళీ చిరంజీవి గారితో కో ఆర్టిస్ట్గా చేశారు. ఎలా అనిపించింది చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు? ఆయన గొప్ప నటుడు, గొప్ప డాన్సర్. సో ఇట్స్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్.
జగదేక వీరుడు అతిలోక సుందరిలో మీరు చెప్పే డైలాగు మానవా అని చెప్పి ఇంకా అది గుర్తుందంటారా? అవి ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడన్నా? ఎందుకండి అంటే ఒక్కొక్క పిక్చర్కు మనం ఫార్వర్డ్ అవుతాం. ఇప్పుడు ప్రస్తుతం మామ్ దాని గురించే యోచన చేస్తాను. అప్పుడు మామ్ తర్వాత ఇంకొక పిక్చర్ సైన్ చేశారంటే ఇప్పుడు దాని గురించి అనుకుంటాను. అంటే అప్పుడు మర్చిపోతుంటారని చెప్పి. ఈ మర్చిపోవటం ఇలాంటి పిక్చర్లు జీవితాంతం మర్చిపోలేము, ఎలా నిలబడిపోతాయి. బట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ విత్ ద ఫిల్మ్స్ కదా. అంటే ఇప్పుడు ఆ డైలాగ్స్ మీరు గుర్తు చేసుకుంటారా అంటే అది అసంభవం. పిక్చర్ ఎప్పుడన్నా టీవీలో వస్తే చూస్తాము, ఆనందిస్తాము, కానీ ఆ డైలాగ్స్ కూర్చొని ఇప్పుడు నేను ఆలోచించటం అన్నది నేను చెప్పగలను బట్ ఇట్స్ నాట్. సో మీ పిల్లలు కూడా మీ పాత సినిమాలు, తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు? తెలుగు పిక్చర్ చాలా దూరం అండి, హిందీ పిక్చరే చూడలేదు చాలా. నేను అలా కూర్చోబెట్టి మా పాపల్ని నా పిక్చర్ చూడు నేను ఏనాడు చెప్పింది లేదు. చాలా ఫ్యూ పిక్చర్స్ చూశారు నాది. నటనలు కూడా వాళ్ళకు బాగా మీరు కోచ్ చేస్తూ ఉంటారు, డైరెక్ట్ చేస్తూ ఉంటారు? నటన నేను ఎందుకు కోచ్ చేస్తాను? మీ పిల్లలు కూడా సేమ్ వాళ్ళు కూడా సినిమాలో వస్తున్నారని చెప్పి బయట వాళ్ళు వస్తున్నాను రావాలి అన్నారు. సో వెంటనే నేను యాక్టింగ్ ప్రాక్టీస్ చేయను. వెల్ దానికి షీఈ్ వెరీ ఇంట్రెస్టెడ్. సో దానికి నేను ఒక మదర్గా సపోర్ట్ చేస్తున్నాను. ఇంకోటి, చెన్నైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చిన్నప్పుడు మీకు ఒక యాక్సిడెంట్ మిస్ అయింది అని చెప్తారు అని చెప్పి, ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆ జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి అంటారా? అది రియల్గా జరిగిందేనా మేడం? ఆ రోజు కారు మిమ్మల్ని గుద్దింది అని చెప్పి యాక్సిడెంట్ అని అంటారు. అది కూడా రాఘవేంద్రరావు గారు వాళ్ళ నాన్నగారు డైరెక్ట్ చేశారు. రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్ అన్నమాట. నేను 6 వయసు 7 వయసు ఎంతో తెలియదు. రాఘవేంద్రరావు గారు చెప్పారు ఆ రోడ్ క్రాస్ చేయాలి ఆ షాట్లో. చెప్పారు నేను ఇలా కర్షిప్ చూపిస్తాను పరిగెత్తుకొచ్చేసేయి అన్నారు. సో ఆ వయసులో ఏ డైరెక్టర్ ఏం చెప్తే అలాగే మనం వింటాం. సో ఆయన్నే చూస్తూ ఉన్నాను, ఆయన ఇలా అన్నారు, చేయి చూపించారు, పరిగెత్తాను అనమాట. సో కారు వచ్చి గుద్దింది, ఎగిరి పడ్డాను అండ్ ఐ వాజ్ అన్కాన్షియస్. సో ఆయన పోయారు. ఎందుకంటే ఆ షూటింగ్లో మా మదర్ వస్తానంటే రాఘవేంద్ర గారు ఏం అక్కర్లేదమ్మా ఒకే షాట్ తీసుకొని వచ్చేస్తారు. సో హీ వాజ్ సో వరీడ్, అంటే మా అమ్మకు ఏం జవాబు చెప్తాను అనేసి. సో యా దట్ వాస్ రియలీ స్కేరీ. ఇంకోటి, రామారావుతో పాటు ఆకు చాటు పిల్ల తడిచే ఆ సాంగ్ చేసేటప్పుడు చాలా గ్లామరస్గా చూపించారు రాఘవేంద్రరావు గారు అంటారు. అసలు ఆ సినిమా సాంగ్కి ఎంత కష్టపడ్డారని అంటే గుర్తు చేస్తే? వర్షం సాంగ్ అండి. వర్షం సాంగ్ అంటేనే కష్టమైన సాంగ్. చూడటానికి బాగుంటుంది కానీ ఆర్టిస్ట్కు చాలా కష్టం. సో చివరి ప్రశ్న కానీ, చిరంజీవి గారితో డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అని చెప్పి, అంటే కాంపిటేటర్తో డ్యాన్స్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళ? ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, గ్రేట్ డాన్సర్. నేను చేసిన పిక్చర్లో ప్రభుదైవ డాన్స్ మాస్టర్. సో ఇంకా చెప్పాలా? సో ఇట్ వాజ్ రియలీ గ్రేట్ వర్కింగ్ డాన్సింగ్ విత్ దెమ్. ధన్యవాదాలు శ్రీదేవి గారు, మీరు మా కార్యక్రమం వచ్చినందుకు. ఇది శ్రీదేవి గారితో జరిగిన ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.